పవన్ గారు. సార్ నిశాంత్ గారు, అంతా బాగానే ఉంది. ఎందుకే మీ సింహం ఏది? మా సింహం మోస్ట్ బిజీ సింహం అది. షూటింగ్లు. సో మా షూటింగ్ అయిపోయిన వెంటనే ఇంకో షూటింగ్కి వెళ్ళిపోయి తను కొంచెం ఈ నగరానికి ఏమైంది దీంట్లో బిజీగా ఉన్నాడు తను. అంతేనా? గాయపడ్డ సింహం కోలుకుంటుందా? లేదు, అంటే సింహం మ్యాక్సిమం గాయపరిచాము. సో గాయపరిచి దాని నుంచి కోలుకోవటానికే వెళ్ళిందనమాట. సో షూటింగ్కి NE2 షూట్ జరగట్లేదని తెలిసింది. ఏప్రిల్లో షూట్ అన్నారు. కాదు కానీ ప్రీ ప్రొడక్షన్ మొత్తం అంతా వాళ్ళంతా టోటల్ సెట్ వర్క్లు ఇప్పుడు RFCలోనే ఉన్నాడు తను. సో RFCలో ఏదో సెట్ వర్క్ అవుతుంది. సో దాంట్లో ఉన్నట్టున్నాడు. సో ఇంతకీ మీ మే ఫస్ట్ ఐడియా ఎవరు సార్? అంటే రాజు గారు చెప్తే మీరు పెట్టుకున్నారా, మీరు పెడితే రాజు గారు? కాదు సార్, ఇది బేసికల్లీ మనకి OTTల సైడ్ నుంచి వచ్చిన రిక్వైర్మెంట్స్. సో వాళ్ళు అనౌన్స్మెంట్. సో మాకు ఎందుకంటే ఒక మంచి డీల్ కుదిరింది. సో అది మాకు May 1 అనే డేట్ చాలా మాట. సో మరి పెద్ద ఉంటుంది, మీకు పుష్ చేసుకోవాల్సిన రీజన్ వచ్చింది. రేపు పొద్దున మీరు కాన్ఫిడెంట్గా ఉండి మీకు థియేటర్లు సరిపోవడం ఉంటే మీరు పుష్ చేసుకోవడానికి రెడీగా ఉండండి, మళ్ళీ కంప్లైంట్ చేయొద్దు అంటే, లేదు సార్ మాకు సరిగ్గా అకామిడేట్ చేయగలిగితేనే మేము ఫస్ట్ని వస్తాం, లేదు అనుకున్న దాంట్లో పుష్ అవడానికి రెడీగానే ఉన్నాను. ఒకసారి OTTతో కూడా డిస్కస్ చేస్తున్నాం. సో అమికబుల్గానే రాజు గారితో అంటే మీరు తెలియకుండానో తెలుసో ఒక పెద్ద టీంకి ఒక హెడ్ ఏక్ క్రియేట్ చేశారు బయట, రావట్లేదేమో అనే కన్ఫ్యూజన్ బయట ఫ్యాన్స్లోని అందరిలోని క్రియేట్ చేశారు. అయ్యో అదేం లేదు సార్, ప్యూర్లీ మా OTT డీల్కి వస్తుంది సార్ మాకు. ఎందుకంటే ఒక మంచి మా సినిమాకి అంతకన్నా బెటర్ డీల్ వి ఫెల్ May 1 అనేది రావటం వల్ల ది గేవ్ అస్ అ బెటర్ డీల్. ప్లస్ మా స్కేల్ ఆఫ్ సినిమాకి అసలు పెద్దకి అసలు ఎటువంటి ఇది ఉండదు సార్. హ్యాపీలీ ఆ సినిమా నేనైనా ఫస్ట్ చూసుకున్న తర్వాత మీ స్కేల్ సినిమా గురించి కంపారిజన్ కాదు, జస్ట్ దట్ మీరు డేట్ వేసారంటే అయ్యో లేదు సార్, పెద్ద రావట్లేదేమో అనే కన్ఫ్యూజన్. అంటే అంత పెద్ద సినిమా దగ్గర చిన్న సినిమాలు చాలా వస్తూ ఉంటాయి కదా సార్ ఒక పెద్ద సినిమాతో పాటు. సో ఇఫ్ మేము ఒకవేళ పెద్ద వచ్చినా వచ్చే ఛాన్స్ ఉందా? మోస్ట్లీ ఉంటుంది సార్. అంటే అదే సార్, అగైన్ డిపెండ్స్ అపాన్ ద థియేటర్స్. మాకు కావాల్సిన థియేటర్లు అవన్నీ అకామిడేట్ చేసి ఉండగలిగితే వచ్చేస్తాం సార్, లేదు అనుకుంటే పుష్ చేసుకుంటాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ గారు, యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి అంటే చాలామందికి బిజినెస్ అయిపోయింది, చాలామందికి చూపించారన్నారు. అంటే మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి బిఫోర్ ద రిలీజ్? సో వెరీ కాన్ఫిడెంట్ సార్. ఎందుకంటే ఇప్పట్లో అంటే చిన్న సినిమాలకి ఎస్పెషల్లీ రిలీజ్కి ముందే సినిమా బిజినెస్ అయిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సో అలాంటిది ఈ సినిమాకి జరగడం అనేది ఆబ్వియస్లీ వాళ్ళు చూసి నచ్చి తీసుకున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. చూసిన వాళ్ళందరూ కూడా చాలా కాన్ఫిడెంట్. ఎస్పెషల్లీ దిల్ రాజు గారు ఆయన తీసుకున్నప్పుడు కూడా చెప్పారు, ఆల్మోస్ట్ హ్యాపీ డేస్ తర్వాత టోటల్ ఎంటైర్ తెలుగు స్టేట్స్ అండ్ ఓవర్సీస్ అంతా కలిపి తీసుకున్న సినిమా ఇదే. సో అంత ఎగ్జైట్ అయ్యి ఆయన రాజు గారు తీసుకున్నప్పుడు కానీ, సో మాకు వేరే OTT డీల్స్ కానీ అన్నీ తీసుకున్నప్పుడు సో అందరూ అదే ఎగ్జైట్మెంట్లో దే ఫెల్. సో వి వెరీ సూపర్ పాజిటివ్. సో హోప్ఫుల్లీ May 1 బీయింగ్ ఏ హాలిడే, సో అందరికీ గట్టిగా నవ్వులు పండిస్తాం. యా, ఆల్ ది బెస్ట్ అండి. డైరెక్టర్ గారు సార్, బేసిక్గా ఈ సినిమాకు ముందు అదే కొంతమంది చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే క్రిస్ప్గా ఉంది, ఎడిట్ చాలా షార్ప్గా ఉంది అంటున్నారు. అంటే మీరు తీసుకున్న కేర్ ఏంటి? ఇప్పుడు కొంతమంది కొన్ని సినిమాలకి డ్రాగ్ అనేది వస్తుంది ఫీడ్బ్యాక్, దాన్ని బట్టే మీరు అంటే ఇది రాసుకున్న దగ్గర నుంచి అంటే నేను గై రిచీ ఫ్యాన్. సో ఆయన సినిమాలు అన్నీ కట్స్ ఫాస్ట్గా ఉంటాయి. సో రాసుకున్న దగ్గర నుంచే ఎడిట్ ప్యాటర్న్ కూడా అనుకుని ఆ టైప్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో తీసేటప్పుడు కూడా షార్ట్ మేకింగ్ నుంచి కూడా ఫాస్ట్ క్రిస్ప్ కట్స్ ఎట్లయితే రావాలో అలాగే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా రన్ టైం ఎంత అండి? అరౌండ్ 220 క్లోజ్ టు 2 hours 2-10 ఉంటుంది సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. భానుగారు, మీరుంటే ఇక బన్నివాస్ గారు ఉన్నట్లయితే మరి ఆయన రిలీజ్ చేయాల్సింది కదా, దిల్ రాజు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అదేం లేదండి, అంటే ఫ్రెండ్షిప్పే ప్యాకెటే, అలాగే ఫ్రెండ్షిప్పే సినిమా అంటే వాసు గారి దగ్గర లాభం రావట్లేదని ఇటు వెళ్ళారా? అదేం లేదండి, ఆయనతో చాలా చేసాం కదా సినిమాలు, 5 సినిమాలు చేసాం, అన్నీ బాగానే ఉన్నాయి, వర్కౌట్ అయ్యాయి అన్నీ బాగానే. ఇది కొత్త అసోసియేషన్, కొత్త అంటే ఇది మేజర్గా నేను తీసుకెళ్ళిన కాల్ అండి. సో ముఖ్యంగా పవన్ డీల్ చేశాడండి. ఎస్పెషల్ ఈ సినిమాకి నేను కొంచెం ముందుండి నడిపిస్తూ, సో రాజ్ గారితో నాకు ఎప్పటి నుంచో ఉన్న అసోసియేషన్లో. సో అంటే అది మేబీ కొంచెం ఆగుంటే భానుగారు వాసు గారి దగ్గరికి వెళ్ళాం. బట్ నేను వాసు విన్నావు కదా, ఇది నాది కాదు కాల్, పవన్దే, ఒప్పుకున్నాడు అందరి ముందే. బిజినెస్ పర్సన్ అంటే రాజ్ గారితో అసోసియేషన్లో ఓ రోజు ఇలా జరుగుతుంది సార్ ఇది అని చెప్పినప్పుడు సో ఆయన ఇంట్రెస్ట్ చూపించారు ఇమీడియట్లీ. ఓకే, దివ్య గారు, ఇవి అంటే May 1 అంటున్నారు కదా, చేసింది కూడా జీ స్టూడియో, రిలీజ్ చేసేది కూడా అంటే OTT కూడా G5 కదా? కాదండి, కాదా? OTT
చెప్పచ్చు. ఓటీటీ అమెజాన్తో క్లోజ్ చేసామండి. ఎందుకు సొంతది ఉండగా మళ్ళీ బయట దానికి ఇప్పుడు చెప్పారు కదా తమ్ముడే ప్యాకెట్ సో అది కూడా ఇక్కడ కూడా ప్యాక్ వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అదే చేయాలి. సో వీ గాట్ వాట్స్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ ఫ్రమ్ అమెజాన్, సో వీ క్లోజ్ విత్ అమెజాన్ అండి. పవన్ గారు ఇక్కడ అండి సార్. సార్ ఇప్పుడు ఓటీటీ డిమాండ్ వల్ల థియేట్రికల్గా కిల్ చేస్తున్నారు అనేది చాలా నోషన్ ఉంది. సార్. సో ఈ సినిమాని కూడా అదే పద్ధతిలో ఓటీటీ వాళ్ళ డిమాండ్ వల్లనే మే 1 చేశానంటున్నారు. సార్. సో థియేట్రికల్గా వదిలేసుకున్నారా? లేదు సార్, థియేటర్కి ఏం వదులుకోలేదు సార్. అంటే మా సినిమా స్కేల్కి, అంటే మేము ఒక పెద్ద సినిమాతో వచ్చినా కూడా దాని ఓవర్ఫ్లోస్ మాకు వచ్చినా కూడా మేము చాలా ప్రాఫిటబుల్ దీంట్లో ఉంటాం. ప్లస్ ఇలాంటి సినిమాలకి ఏంటి అంటే సినిమా బాగుంది కాబట్టి దీనికి రన్ ఉంటుంది సార్. సో అంటే ఆ వీకెండ్ వరకే ఉండకుండా సో పెద్ద సినిమా చూసిన తర్వాత కూడా ఇంకో సినిమా అకామిడేట్ చేసే స్పేస్ ఉంటుందని ఒక దాంట్లోనే మేము ఆ డెసిషన్ తీసుకున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏమండి, ఇది ట్రంప్నే హైలైట్ చేసి మాట్లాడుతున్నారు కదా. జనరల్గా రూరల్ ఆడియన్స్కి కానీ మన తెలుగు ఆడియన్స్కి కానీ ట్రంప్ అనేది అంత పెద్ద విషయం కాదు, కానీ మీరు ట్రంప్ మీద ఎందుకు ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నారు? అంటే యాక్చువల్లీ ట్రంప్ మీద మెయిన్ చేయడం కన్నా ట్రంప్ మాకు చేస్తున్నాడు సార్ ఎక్కువ ప్రమోషన్. సో ఆయన ఎలాగో ప్రమోషన్ చేస్తున్నాడు కదా అని మేము దాన్ని వాడుకున్నాం. కానీ ఆయన ఫోకస్గా మేము అంటే బేసికల్గా మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమైంది సార్. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డిపోర్టేషన్స్ ఇవన్నీ. ఇప్పుడు బిగ్గెస్ట్ మన తెలుగు వాళ్ళకి యూఎస్లో బిగ్గెస్ట్ చిక్కెదురు అదే జరుగుతుంది. డిపోర్టేషన్స్ కానీ వీసాల విషయాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో దాని మీద అది సెటైరికల్, ఇప్పుడు అదొక జానరా సార్. సెటైరికల్ కామెడీ అనేది అదొక జానరా. సో ఆ జానరాలో మేము ఇది తీసుకొని అండ్ ఇది స్లోగా మీకు నెక్స్ట్ ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ అయినప్పుడు ట్రంప్కి మించి ఏముంటుంది అని సినిమాలో కూడా మీకు అర్థమైంది సార్. సో దాని బియాండ్ కూడా ఉంటుంది. ట్రంప్తో మొదలు పెట్టాం సార్ అంతే. ఇప్పుడు కాశ్యప్ మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ డైరెక్ట్ చేశారు కదా కొన్ని సినిమాలు, అంటే మీరు క్రియేటివ్ ఇన్పుట్స్ ఆయనకి ఏమైనా చేంజెస్ చెప్పారా? ఎట్లా అంటే వెంటనే ప్రొడ్యూస్ చేయడానికి మీకు ఎందుకు అనిపించింది? లేదు సార్, అది కలెక్టివ్ కాల్ సార్. ఎందుకంటే నేను యాక్చువల్లీ తనకి టు బి ఆనెస్ట్ నేను ఇది సూర్యప్రకాష్ జోష్లా గారని ఆయన రైటర్, ఆయన ఇచ్చిన ఐడియాతో వచ్చింది సార్. ఆయన యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు నేను కశ్యప్కి షేర్ చేశాను, ఇలా ఒక ఐడియా ఉంది. సో ఏంటి అనగానే ఒక 2 monthsలో తను వచ్చి నాకు టోటల్ ఒక బౌన్ స్క్రిప్ట్గా చెప్పినప్పుడు వాజ్ బ్లోన్ అవే. సో అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాంటి ఒక ఐడియాని అలాంటి ఒక వరల్డ్లో తీసుకొని వచ్చి అలాంటి క్యారెక్టర్స్ మధ్య ప్లేస్ చేస్తాడని. సో తెలియగానే ఐ ఫెల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ చాలా బ్రిలియంట్గా రాసుకున్నాడు. సో దీనిలో బిగ్గెస్ట్ ఏంటి అంటే ఐ ఆల్వేస్ ఎంజాయ్ హిస్ హ్యూమర్. దీని హ్యూమర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మీరు రేపు సినిమా చూసినప్పుడు కూడా ఆ టైమింగ్ కానీ ఆ పంచులు కానీ సో ఒక కైండ్ ఆఫ్ జంధ్యాల గారి టైమింగ్ ఎలా ఉంటుందో సో ఒక మిక్చర్ ఆఫ్ జంధ్యాల గారు ఈవీవి గారి మిక్చర్ దీనిలో ఉంటుంది అనమాట. సో చాలా బ్రిలియంట్గా హీ హ్యాండిల్డ్ ఇట్. అంటే మీకు డైరెక్ట్ చేయాలనిపించలేదు అప్పుడు సబ్జెక్ట్ అని చెప్పినప్పుడు ఆయనకే ఛాన్స్ ఇద్దాం అనుకున్నారా? లేదు సార్, అంటే తిన టేస్ట్కి తినకి తగ్గట్టే తిన స్టైల్లో తీస్తేనే ఆ సినిమా అంత బాగుంటుంది సార్. సో తను హీస్ బ్రిలియంట్ ఇట్. మీరు రేపు చూసినప్పుడు మీరే అంటారు. కళ్యాణ్ గారు ఇక్కడ ఎస్ ఓకే ఓకే ఎవరైనా సమాధానం చెప్పవచ్చు, నో ప్రాబ్లం. దీనికంటే ముందు వచ్చిన తరుణ్ భాస్కర్ సినిమా ఓం శాంతి శాంతి థియేటర్కల్గా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఈ సినిమా వస్తుంది, థియేటర్కల్గా రిలీజ్ చేస్తున్నారు. బిజినెస్ పరంగా ఎలా ఉంది? థియేటర్కల్ పరిస్థితి ఎలా ఉంది? ఓన్ రిలీజ్కి వెళ్ళిపోతున్నారా ఎట్లా? అది రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. లేదు సార్, రాజు గారు మాకు ఎన్ఆర్ఏకి కొనుక్కొని రిలీజ్ చేస్తుంది సార్. ఆయన టోటల్ సినిమాని కొనుక్కొని మాకు డబ్బులు ఇచ్చి రిలీజ్ చేస్తున్నారు. సో ఆయన చూసి ఆయన నచ్చి ఎంజాయ్ చేసి చేస్తున్నారు. జస్ట్ ఏదో ఊరికనే నేమ్ సేక్ రిలీజ్ కాదు. ఓకే. సో ఆయన చూసి కొనుక్కొని మరీ రిలీజ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు థియేటర్ సినారియో అంటే అదే సార్. కంటెంట్ ఇప్పటివరకు మీరు చూసుకుంటున్నట్టే కంటెంట్ ఉన్న ఏ సినిమా ఫెయిల్ అవ్వలేదు సార్. ఏదైనా సినిమా ఫెయిల్ అయిందంటే అది పెద్ద స్టార్ సినిమా అయినా చిన్న స్టార్, ఇప్పుడు ఎవరు స్టార్ ఎవరు ఏంటి అనేది కన్నా కంటెంట్ గురించే మాట్లాడుతున్నాం సార్. కంటెంట్ జనాలకి ఎంగేజింగ్ ఉంది అనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ సినిమాలు ఆడుతున్నాయి సార్. ఓకే, మీరు ప్రజెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీకు నచ్చిన అంశం ఏంటి దీంట్లో బాగా అట్రాక్ట్ చేస్తుంది? అంటే బేసికలీ ప్రొడ్యూసర్లో నా పేరు ఉండాలి సార్. 4 పేర్లోనే ఐదో పేరు ఇరికైపోద్దని ప్రెజెన్స్ పైన వేశారు. ఓకే. సో అదేనే సార్, అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే నేను బేసికలీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కామెడీ సార్. సో ఫన్ పరంగా నాకు చాలా అందరికి జనరల్గా అందరికీ ఎలా అయితే ఫన్ ఫిల్మ్స్ ఇష్టమో సో అలా. సో ఎప్పుడైతే నాకు ముందు నుంచి తెలుసు కశ్యప్ తను షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లు చేస్తున్న టైం నుంచి తెలుసు. దీనికి ముందు కూడా చాలాసార్లు మేము ప్లాన్ చేసాం తనతో ఏదైనా చేపిద్దాం అది ఇది అనుకుని అనుకొని లక్కీలీ ఈ స్టోరీ వచ్చినప్పుడు సో అందరూ అలైన్ అయ్యి సో తరుణ్కి చెప్పాం, తర్వాత ఫర్యాకి. సో దెర్ ఆర్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్యామియోస్ అండ్ రోల్స్ విచ్ విల్ బి రివీలింగ్ సూన్.
సో థ్రిల్ అవుతారు. సో తెలిసినప్పుడు సో అవన్నీ కలెక్టివ్గా వచ్చినప్పుడు వీ ఫెల్ దెర్ ఇస్ నో రీజన్ నాట్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం. ఓకే బ్రదర్, ఇక్కడ సార్ తరుణ్ భాస్కర్కు ఉన్న మార్కెట్ స్పాన్ ఎంత, మీరు పెట్టిన పెట్టుబడి ఎంత? అంటే మేము పెట్టిన పెట్టుబడి సేఫ్ అయిపోయి ఒక ప్రాఫిట్ జోన్లో అయితే ఉన్నాం సార్. అంటే తన మార్కెట్ అంతా ఏంటి అని మాకు నేను చెప్తానండి. అంటే చాలా ఎక్కువే పెట్టామండి. అంటే ఇందులో మేము ఎవరు వీళ్ళకి ఎంత మార్కెట్ ఉంది, వీళ్ళ కథకి ఏం కావాలో అది పెట్టేసామండి. ఎక్కువే పెట్టాము, డెఫినెట్గా ఎక్కువ పెట్టాము. దాని తగ్గట్టుగా బిజినెస్ కూడా చేస్తామండి. అంటే దట్ ప్రూవ్స్ మనం ఎప్పుడైనా ఒకటి నమ్మితే కాన్సెప్ట్ని, ఆ కాన్సెప్ట్ మీద పెట్టాలి. పెట్టాము అని అంటే తప్పకుండా రిటర్న్స్ కూడా దాని తగ్గట్టుగానే వస్తాయి అనేది ఈ సినిమా ప్రూవ్ చేసిందండి. మళ్ళీ కేశవ్ గారు హియర్ అండి. మేడం, ఇప్పుడు మార్కెట్లో జీ మీద ఉన్న ఒక చిన్న రూమర్, అది చిన్న సినిమాలు కొనరు, మంచి సినిమాలు కొనరు, పెద్ద సినిమాలు మాత్రమే కొంటారు అనేది ఒక బయట టాక్. మీరు సినిమా తీసుకోవడానికి మీకున్న ప్రియారిటీస్ ఏంటి? ఎట్లా మీరు బైఫార్కేటెడ్ సినిమాలు చేస్తారు? మీరు మాట్లాడేది యాక్విజిషన్ అంటే శాటిలైట్ డిజిటల్ అండి? శాటిలైట్ కానీ డిజిటల్ కానీ రెండు. ఓకే, సో ఫస్ట్ అవి చూసుకునేది అయితే కంప్లీట్లీ వేరే టీం అండి. బట్ మేం చేసేది ఏంటంటే సినిమా ప్రొడక్షన్. అంటే భాను గారు, కళ్యాణ్ గారు వీళ్ళు ఎలానో మేము కూడా సినిమాలో ఇన్వెస్ట్ చేసి కో ప్రొడక్షన్స్ చేస్తాం. మా వరకు వస్తే చిన్న పెద్ద అన్నది పక్కన పెట్టేస్తే ఫస్ట్ కథతో పాటు వెళ్తామండి. గాయపడ్డ సింహం కూడా మేము అసోసియేట్ అయిన టైంకి ఆల్మోస్ట్ 50% షూటింగ్ అయిపోయి ఉండింది. ఒక బిజినెస్ కట్ లాంటివి చూపించారు. అది చూసి చాలా నచ్చి ఇది 100% మేము మీతో పాటు అసోసియేట్ అయి ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి వి జాయిన్ దెమ్. కథ మీదే వెళ్తాము. ఆయన అన్నట్టు ఫలానా యాక్టరు ఫలానా ఇది అన్నది ఏమీ లేదు. పెద్ద చిన్న ఎవ్రీథింగ్ ఈజ్ పర్సెప్షన్ అండి. ఇప్పుడు కథ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థియేట్రికల్ పొటెన్షియల్ ఉందా లేదా, అంటే ఈ సినిమా థియేటర్లోనే వచ్చి చూడాలి అని అనిపించదగ్గ కథల్ని బ్యాక్ చేయాలి అన్నది మా ఇంటెన్షన్ అండి. కేశవ్ గారు హాయ్ అండి. ఇందులో మీరు డైరెక్ట్ చేయడమే కాకుండా యాక్ట్ కూడా చేశారు కదా, అంటే ఆ రోల్కి మీరే కరెక్ట్ అనుకుని మీరు అందులోకి యాడ్ అవడం జరిగిందా, లేదంటే ఇంకెవరినన్నా చూసి లేదు వర్కౌట్ కావట్లేదు అని చెప్పి మీరు ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందంటే వాట్ యు విల్ సే సార్? అంటే ముందైతే చేయొద్దు అనుకున్నాను, బట్ మల్టిపుల్ నరేషన్స్ ఇవ్వడం వల్ల నాకు, నేను నరేషన్స్ ఇచ్చే అనుకున్నా, వీళ్ళకి ఆడిషన్లో అనిపించినట్టుంది. అది నన్నే చేయమన్నారు. సో అది పవన్ గారు కావాలా అండి మిమ్మల్ని చేయమన్నాడా? అంటే ఎవరిని చూసినా కూడా సెట్ అవుట్. అంటే తను మాకు నరేట్ చేసేటప్పుడు తను యాక్ట్ చేసి చూపించేసేవాడు. సో ఎవరు యాక్టర్లు వచ్చినా కూడా యాక్చువల్లీ ఒక 2 days వేరే యాక్టర్తో ట్రై చేసాం, బట్ మాకు అది ఎక్కడో సింక్ అవ్వక ఇంకా ఇలా కాదులే కానీ నువ్వే చేసి అని చెప్పేసి మనోనే పెట్టేసాం. సార్ మీ కాస్ట్ కూడా తగ్గుతుంది కదా మాకు, అందుకని. సార్ అంటే యాక్టింగ్కి వాళ్ళు మీరు పే చేయట్లేదా సార్ పాపం కేశవ్ గారికి? ప్యాకేజ్ అంతా ముందే అగ్రిమెంట్లో విత్ ప్యాకేజ్ అండి, అన్ని ప్యాకేజ్లో మాట్లాడుకున్నాం. అయితే మీ సింహం అయితే రాలేదు, షూటింగ్లో ఉంది అని అన్నారు. మరి హీరోయిన్స్ అయినా సరే ఇక్కడ కనిపిస్తే కొంచెం గ్లామర్గా టచ్ అన్న ఉంటుందని అని మాకు అనిపించింది సార్. అవునా? అంటే ఇప్పుడు మేము ఎవరం గ్లామరస్గా లేము అండి. అంటే హీరోయిన్స్ పరంగా చెప్పారు సార్. టు బి వెరీ హానెస్ట్, మేము ఇది ఓన్లీ రిలీజ్ డేట్ డిస్కషన్, ప్రొడ్యూసర్స్ మేము వరకు ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని కలిసి మీకు ఆ విషయం చెప్దామని అనుకున్నాం. సో మెయిన్ అంటే మోర్ దెన్ అన్ ఈవెంట్, సో రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దాం దాంట్లో ఎక్స్క్లూజివ్గా పెట్టుకున్నాం అండి. మీ వాయిస్ భలే ఉంది, డబ్బింగ్ ఎందుకు ట్రై చేయలేదు? నేను ట్రై చేశానండి, అదే అంటే ఆయనతో చెప్పిద్దామని ట్రై చేయాల్సింది. అదే ప్లాన్ చేస్తున్నాం, యాక్చువల్లీ ఉంది. మొత్తం అజబ్ శర్మ, రవిశంకర్, సాయి కుమార్ గారు అందరిని వెనక్కి నెట్టేస్తారు. ట్రై చేయండి, ప్రొడ్యూస్ చేసుకుంటారు. రేపు పొద్దున్న ఏదో వాయిస్ చాలా సీరియస్ గానే చేపిద్దాం ఆలోచనలో ఉన్నాం మేము. పవన్ గారు, అంటే స్టోరీ ఇది ఏ జానర్ కిందకి వస్తుంది? అంటే తరుణ్ భాస్కర్ జానర్లో ఉంటుందా, లేకపోతే ట్రంప్ జానర్లో ఉంటుందా? సో ఇది ఇంకా మల్టీ జానర్, అంటే మనోడి జానర్లో ఉంటుంది యాక్చువల్లీ. సో మనోడి ఒక చాలా మీకు చెప్పేది ఒక చిన్న వ్యాకీనెస్, క్వర్కీనెస్ ఉంటుంది తినలో. సో తను మామూలుగానే మీరు ఒక పక్కకి వెళ్ళి ఒక 10 నిమిషాలు మాట్లాడితేనే నాన్ స్టాప్గా నవ్విస్తాడు. సో అంత హ్యూమర్ తనలో ఇన్బిల్ట్ ఉంటుంది అనమాట. యూఎస్ వెళ్తాడా, లేకపోతే అది రివెంజ్ ఉంటుంది? అన్నీ ఉంటాయి. మీరు చూస్తే మీకు అన్నీ రివీల్ అవుతాయి. చాలా అదొక బ్యూటిఫుల్ గేమ్ ఉంటుంది. సో మీరు ఎన్నో క్యాట్ అండ్ మౌస్ గేములు చూస్తారు, దీంట్లో క్యాట్ అండ్ మౌస్ ఇంకో వేరే విధంగా ఉంటుంది. కశ్యప్ రెడ్ కార్పెట్ అండి ఆఫ్టర్ ట్రంప్. టైటిల్ సెటైరికల్ గా ఉంటుందని పెట్టారా గాయపడ్డ సింహం అని? అంటే అన్ని విధాలుగా మా బాలయ్య గారికి ఏమైనా కౌంటర్ ఇద్దామని అట్లా ఆయనకి కౌంటర్లు ఇచ్చే అంత స్థాయి. సింహం నవ్వింది, అదేమి లేదు, ఎవరికి ఏమి కౌంటర్ లేవండి. ప్యూర్లీ మీరు చూసినప్పుడు మీకు అర్థమైద్ది ఈ సినిమాకి ఏంటి అనేది. విజయ్ గారు
సార్ సార్కి మైక్ ఇవ్వరా ప్లీజ్. హాయ్ సార్. సార్ మీ నుంచి చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలని మేము చూసాము. సో ఇన్ ఫర్దర్గా ఎప్పుడు మీరు ఇంకొక సినిమాతో మా ముందుకి రాబోతున్నారు? వెన్ ఐ గోయింగ్ టు కమ్? అంటే మీరు ప్రొడక్షన్ అంటున్నారా డైరెక్షన్ సార్. డైరెక్షన్ ఇంకా నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నానండి. ఆల్రెడీ స్టోరీ స్క్రిప్ట్ ఓకే సార్. కశ్యప్ గారు ద బ్రేకప్ కన్సల్టెంట్ రైట్, ఒకప్పుడు చాలా షేక్ ఆడిచ్చింది యూట్యూబ్లో. అంటే అంత సీరియస్ ఒక లవ్ టోన్ ఉన్నది చేసి చాలా గ్యాప్ తీసుకొని ఒకేసారి ఒక కామిక్ దాంతో వస్తున్నారు. అంటే అందులో కూడా ఒక కైండ్ ఆఫ్ కామిక్ జోన్లోనే ఉంటుంది లవ్. బట్ అంత గ్యాప్ తీసుకోవాలని అయితే ఎవరు అనుకోరు. బట్ మధ్యలో కోవిడ్ వచ్చింది, చాలా థింగ్స్ అంటే వేరే ఫిలిమ్స్ చేయబోయాను బట్ ఎందుకో కుదరలేదు. ఐ థింక్ డెస్టినీ ఇదే రాసి పెట్టింది. అంటే బ్రేకప్ కన్సల్టెన్స్లో మీరే లీడ్. సో అంటే ఇది రాసుకున్నప్పుడు మీరు అనుకున్నారా మీరు లీడ్? లేదు, అస్సలు అనుకోలేదు. దీంట్లో అసలు దీంట్లో అస్సలు అనుకోలేదు. బట్ అనుకున్నప్పుడు ఏవి కుదరలేదు, ఇది అనుకోలేదు కాబట్టి కుదిరింది. పవన్ గారు, ఇది ప్రేమ ఇష్క్ కాదల్ సీక్వెల్ అనౌన్స్ చేశారు. అవును, మీకు దానికి మీరే చేస్తున్నారా, అది వేరే స్టోరీ సార్? దాని కంటిన్యూటీ ఉంది? లేదండి, నాకు అది సేమ్ ప్రొడ్యూసర్ అయినా బెక్కం గారు. సో నాకు ఎటువంటి సంబంధం లేదండి. సో ఆయన చేస్తున్నారు. కశ్యప్ గారు, ఇది సూర్యప్రకాష్ చెప్పిన పాయింట్ అన్నారు కదా, మీరు ఈ కథను ఆ పాయింట్ని కథగా మార్చడానికి ఎంత లిబర్టీ తీసుకున్నారు? ఆయనకిచ్చే క్రెడెన్షియల్స్ ఏంటండి? అది స్టోరీ లైన్ అనుకుంటున్నాము, ఎందుకంటే దాంట్లో వెరీ పాయింట్ లెవెల్లో తీసుకున్నాం. అంటే స్టోరీ దానికి కంప్లీట్ డిఫరెంట్, అది కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ ఆర్ సంథింగ్. దాని నుంచి మేము జస్ట్ ట్రంప్ అండ్ సమ్, అంటే ఇప్పుడు చెప్పలేను బట్ ఆ ట్రంప్ అండ్ సమ్ 2-3 ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఆ ఎలిమెంట్స్ కూడా అంటే ఆయన నాకు పరిచయం లేదనమాట. ఈయన వెరీ ర్యాండమ్గా కార్ పార్కింగ్ దగ్గర ఒక మాట చెప్తే ఏదో స్ట్రైక్ అయ్యి అది పడిపోయి ఒక 2 months తర్వాత మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గర చెప్పాను. అవును, అప్పుడు అనుకున్నాం కదా ఇలా వచ్చింది అని. సో ఆ తర్వాత విన్నాను యాక్చువల్లీ ఆయన కథ. సో ఆయన కథని బేస్ చేసుకున్నాం కాబట్టి బేస్డ్ ఆన్ అనొచ్చు దాన్ని. పాయింట్ తీసుకున్నాం, చాలా వెరీ వర్డ్స్ ట్యాగ్ లైన్స్ సో తీసుకున్నాం. బేసికలీ నాకు నెరేట్ చేసిన లైన్ తినకి నెరేట్ చేశాను. సో తన స్టైల్ అడాప్ట్ చేసుకొని తీసుకొచ్చాడు. సూర్యప్రకాష్ జర్నలిస్ట్, క్రిటిక్ కాబట్టి ఆ కన్సర్న్తో అడిగాను నేను. అయ్యో లేదు, ఆయనకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్, ఆయనకి ఇవ్వాల్సిన ఆనర్ డెఫినెట్లీ ఇస్తాం. ఎందుకంటే ఇఫ్ నాట్ ఫర్ హిమ్ దీని ఇన్సెప్షన్ ఉండదు కాదు. సో 200% ఆయనకి ఇవ్వాల్సిన ఎటువంటి క్రెడిట్లో ఎలాంటి డీవియేషన్ ఉండదు. ఈవెన్ పోస్టర్ లో కూడా ఆయనది ఉంటుందండి. మెయిన్ క్రెడిట్స్ లో హీఈస్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. గుడ్ లక్ అండి. కశ్యప్ గారు, సో అంటే టీజర్లో చూసుకుంటే మీరు పెళ్లి చూపులు మూవీని తీసుకొని వచ్చారు కదా. సో తీసిన డైరెక్టర్ చేత మీరు అదేదో అయిపోయింది అన్నట్టు చెప్పించారు. సో అది ఎవరి ఐడియా? అది సీన్లోనే పెళ్లి చూపుల సీన్ ఉంటే నేను అది రీక్రియేట్ చేసి అలాగే చేయడం జరిగింది. అండ్ సటరికల్గా రాసుకున్నాం అది. అండ్ తరుణ్ వాజ్ వెరీ స్పోర్టివ్. అండ్ ఒక్కటే కాదు, తరుణ్ తన మీద తన జోకులు వేసుకుంటూ దీంట్లో చాలా స్పోర్టివ్గా చేశాడు అనమాట. సో యాక్టర్గా చేశారు, డైరెక్టర్గా చేశారు కదా. సో మీకు ఏది బాగా టఫ్ అనిపించింది, యాక్టరా లేకపోతే డైరెక్టరా? యాక్చువల్లీ టఫ్ అనేది కాదండి, అది ఇంకా తెలియదు. అది డెఫినెట్లీ డైరెక్టర్గా మమ్మల్ని అందరితో డీల్ చేసుకోవడంలో సో డెఫినెట్ డైరెక్షన్లోనే టఫ్ ఉంటుంది. యాక్టర్గా ఏముంది, తను చెప్పింది తను చేసుకోవడం. ఓన్లీ థింగ్ యాక్టర్గా ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఆ మేకప్ అది కొంచెం అలవాటు కాలేదు ఇంకా. సో అదే ఆల్ ది బెస్ట్ అండి. సడన్గా మేకప్ వేసుకోవాలంటారు, అవును కదా అని లేదు, అట్లాంటి చిన్న కన్ఫ్యూజన్. పవన్ గారు ఇక్కడ యాక్చువల్గా మీ ప్రీవియస్గా సేనాపతి, దయ వాటితోటి మీరు బాగా ఎక్కువగా ఫేమస్ అయ్యారు. యాక్చువల్గా ఆ జానర్ టైప్లో వెబ్ సిరీస్ ఇంకా వదిలేసి ఇటువైపు వచ్చారా? అంటే రేపు ఆకాశంలో ఒక తార ఇలాగా డైరెక్షన్ మార్చారు కదా, మీ నుంచి ఇదివరకు వచ్చిన ఆ టైపు ఉంటుందండి. డెఫినెట్లీ అంటే ఇట్స్ ఒక జానర్కి ఫిక్స్ అవడం అనేది ఏం లేదండి. సో మల్టిపుల్ జానర్స్ చేసుకుంటూ, అండ్ యాక్చువల్లీ ఆకాశంలో ఒకసారి ఎప్పటి నుంచో కథ ఉంది. అది మిగతా ఏది అంటే ఆకాశంలో ఒకసారి రాసుకుంటున్నప్పుడు చేసినవి అవి. సో నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుందాం అని చెప్పి, సో అవి హ్యాపీలీ జనాలు రిసీవ్ చేసుకున్నారు. సో ఆ జానర్లో కూడా డెఫినెట్లీ ఫర్దర్గా చేస్తాను నేను. అది ఎలా ఉండబోతుందండి ఆకాశంలో ఒకసారి? బ్రిలియంట్గా ఉండబోతుంది, మేమంతా చూస్తుంటాం. సో
వన్ ఆఫ్ ది క్లాసిక్స్ అవుతుంది. కశ్యప్ ఇల్ బి నైస్. కశ్యప్ గారు. యా హాయ్. సో ఫరియాకి ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినా తన కెరియర్లో చిట్టి అనే క్యారెక్టర్ గుర్తుండిపోతుంది అందరికీ. సో చిట్టిని మర్పించే విధంగా ఈ సినిమాలో మీరేమైనా ఫరియాని చూపించబోతున్నారా? మరిపించేదని కాదండి, ఇది దీంట్లో చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది క్యారెక్టర్. అందరూ అంటే నేను ఏం చేశానంటే ప్రతి ఒక్కరూ మనం ఇప్పుడు పెళ్లి చూపులు సీన్ ఎట్లయితే వాళ్ళకి ఏదైతే మనం బాగా కనెక్ట్ అయ్యామో అది చిన్న షేడ్ వాడాను అనమాట. సో ఇప్పుడు దీంట్లో కూడా ఒక చిట్టి అనే ఎలిమెంట్ వాడతాం, పెళ్లి చూపులు వాడతాం. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ది చిన్న చిన్న రెఫరెన్స్లు వాడతాం అనమాట. సో మీరు డెఫినెట్గా తనైతే చాలా ఒక కొత్త ఫ్రెష్ లుక్ అయితే ఉంది, చాలా సింపుల్ అండ్ మనలో అమ్మాయిలాగా ఉంటుంది. యా. అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే ఇష్యూ ట్రంప్ని బేస్ చేసుకొని ఈ ఇష్యూని ఒక కామిక్లా తీసుకొని చెప్తున్నారో దానికి కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా, అంటే ఏదైనా ఇబ్బందులు ఉంటాయి కదా, అవి ఎంతవరకు ఫాలో అవ్వగలిగారు? బేసికలీ ఎవరిని హర్ట్ చేయనంత వరకు ఏ ప్రాబ్లం ఉండదండి. సో ఇట్స్ ఇప్పుడు స్టాండప్ కామెడీలో కూడా చాలా ఒక రకమైన కామెడీ చేస్తుంటారు, ఇది అలాంటి టోన్లో బౌండరీస్ ఎప్పుడు దాటలేదు ఎవరిది. బట్ ఇది ఉన్న సినారియో ఇప్పుడు మనలోనే మనం చాలాసార్లు న్యూస్ చూసుకుని అమ్మో ఏంట్రా వీడు సవగొడుతున్నాడు అంటారు, దాని ఎక్స్ప్రెషనే మేము మూవీ వర్జన్లో చేసాము. ఆల్ ది బెస్ట్. పవన్ గారు అండి, సో ఈ మధ్య చాలా డిపోటేషన్స్ జరుగుతున్నాయి అటు సైడ్ కూడా, అంటే చేయకూడని ప్లేసెస్లో డాన్స్ వేసినందుకు మొన్న ఈ మధ్య ఒక డిపోటేషన్ అయింది. చిన్న సూపర్ మార్కెట్లో చిన్న దొంగతనం అయితే కూడా ఒకటి అయింది. సో డిపోటేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అక్కడ, రూల్స్ అన్ని గైడ్లైన్స్ కూడా చాలా మారిపోతున్నాయి. అండ్ చాలా మంది కూడా వెళ్ళిన పర్పస్ మర్చిపోయి మనం వెళ్ళిన పర్పస్ ఒకటి చేసేది ఒకటి అవుతుంది. సో ఆ థింగ్స్ ఏమైనా అడ్రస్ చేశారు ఈ సినిమాలో? అయ్యో ఒక్కసారి చూడండి, ఎందుకంటే ఇది చాలా అది చెప్పేస్తే మొత్తం మీకు జానరా ఏంటి అనేది అర్థమైపోద్ది. బట్ డెఫినెట్లీ ఇది డిపోటేషన్స్ అన్నిటి మీద తీసుకునే ఒక ఇంట్రెస్టింగ్ టేక్ ఉంటుంది. సో పవన్ గారు, సినిమా కింద లైక్ గాయపడ్డ సింహం కింద డోంట్ లాఫ్ ఇట్స్ అ సీరియస్ మ్యాటర్ అన్నారు. మరి సినిమాని మేము సీరియస్గా చూడాలా లేదంటే కొంచెం లాఫ్టర్ వేలో చూడొచ్చా అంటే ఆడియన్స్? సో క్యాప్షన్ పెట్టింది కశ్యప్, సో తను చెప్తేనే బెటర్. ఇది డార్క్ కామెడీ అండి. సో వాళ్ళకి జరిగే ఒక ప్యాథోస్ సీన్ కూడా మనకి నవ్వొస్తుంటుంది. సో పాపం నవ్వద్దు, వాడిది సీరియస్ మ్యాటర్ అని చెప్పే ప్రయత్నం. మీరు సినిమాని సీరియస్గా తీసుకొని వచ్చి 2 hours హ్యాపీగా నవ్వుకుంటారు. కసబ్ గారు సార్, దురందర్లో కసబ్ గారు కశ్యప్ ఇలా నవ్వుకోవాలనే సినిమా కూడా నవ్వుకున్నట్టు. ఇప్పుడు దురందర్లో మోడీ గారు క్యామియో అన్నారు, అది కథకి ఎంత అవసరమైన. మరి ఈ సినిమాలో ట్రంప్ గారు క్యామియో ఎంత ఉంటుంది? ఓన్లీ ట్రేజర్లో చూపించినట్టే ఉంటుందా? ఇంకా ట్రైలర్లు ఇవన్నీ వస్తాయండి. ఎంతసేపు ఉంటుంది? మీకు కావాల్సిన నెక్స్ట్ మీరు అమెరికా వెళ్ళగలరా? మేము ఫిక్స్ అయిపోయాం కూడా వెళ్ళకూడదని. వేరే చూసి వేరే దేశాల వీసాలను ఇప్పించండి అని చెప్పేసి అడుగుతున్నాడు ఆల్రెడీ. సో కెనడా కానీ, సో ఏదైతే, సో అదే చెప్పాను, నెక్స్ట్ నువ్వు కూర్చొని ఇంకా వేరే ప్రెసిడెంట్ని ప్రైమ్ మినిస్టర్ కథలు రాసుకోకపోతే ఇప్పిస్తాం. కశ్యప్ గారు, ట్రంప్ గారికి ఏమన్నా చూపించే ఛాన్సెస్ ఉన్నాయా సినిమాని? మనకి చూపించారు కదండి ట్రంప్ని. ట్విట్టర్లో ఎవరైనా పెడితే అని చూస్తారు. నేను ఆల్రెడీ ట్విట్టర్లో ఒకరు పెట్టారండి, ట్రంప్ని ట్యాగ్ చేసి మామ నీ మీద సినిమా తీస్తున్నాడు అని చెప్పేసి. సో అది మళ్ళీ మమ్మల్ని ట్యాగ్ చేసి పెడుతున్నారు. సో ఆ భయాలు కూడా ఉన్నాయి మాకు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళంతా ఇంకా నిజం అనుకోని వెనకాల అలాగే నిలబడ్డారు. దయచేసి ఈవినింగ్కి టైం అయిందమ్మా, బయలుదేరండి సార్. వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లో అర్థమయ్యేలా చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.